బలమైనటువంటి గుండె ధైర్యం ఉంది కనుక ప్రజలలో విశ్వాసం ఉంది. కానీ ఎందుకు ఈ కన్ఫ్యూజన్ ఏప్రిల్ 22 నుంచి స్టార్ట్ అయింది. మొన్నటి బానే ఉంది. ప్లీనరీ సభాస్థలి ఎలకతుర్తి ఖరారైనప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇవాళటి వరకు ఉంది. మే 13 వరకు కూడా, ఇవాళ హరీష్ రావు స్టేట్మెంట్ వరకు కూడా కన్ఫ్యూజన్ ఉండింది. కొంతమంది అటు ఇటు కాన్ఫిడెంట్ గా ఉన్న మీ నేతలు కూడా ఫోన్ చేసి నన్ను పర్సనల్ గా అడిగిన పరిస్థితి ఏం జరుగుతుంది మా పార్టీలో, ఎట్లా హరీష్ రావు ఏమైనా వెళ్తారా లేదా. నేనైతే చెప్పాను హరీష్ రావు వెళ్ళరు, ఖచ్చితంగా కేసీఆర్ తో ఉంటారు. ఎంత అది ఉన్నా సరే కేసీఆర్ తో హరీష్ రావుకి ఆ బంధం ఉంది. అసంతృప్తి ఉండొచ్చు, అసంతృప్తి ఉన్నా ఇక్కడే ఉంటారు, వేరే పార్టీకి వెళ్ళారు, కొత్త పార్టీ పెట్టారని నేను చెప్పాను. బట్ అసంతృప్తి లేదు, యాక్సెప్ట్ చేస్తా అన్న స్టేట్మెంట్ నేను కూడా ఇవాళ ఆయన ఇస్తారని ఊహించలే. అయితే భరత్ గారు మిమ్మల్ని ఎవరు అడిగింటారంటే ముందు నుంచి పార్టీలో ఉన్న వాళ్ళు అడగలేకుంటారు, మధ్యలో పార్టీలో వచ్చిన వాళ్ళు అడిగింటారు, ఉద్యమంలో లేని వాళ్ళు అడిగింటారు. ఉద్యమం నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అడగరు. ఎందుకంటే అరే వాళ్ళిద్దరు మళ్ళా ఇట్లా వస్తాయి, పుకార్లు వస్తాయి, అన్ని చేస్తారు, మళ్ళీ ఇద్దరు ఒకటే అవుతారు. ఇద్దరు ఒకటే మధ్యలో ఉన్న లీడర్స్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళకు అటు పోవద్దు ఇటు పోవద్దు బ్యాలెన్సింగ్ లో ఉండాలని కోరుకుంటారు. కొందరు తెలియక మధ్యలో వచ్చిన గెలవక ఏమైతుందో అటు ఇటు అనుకుండొచ్చు. అట్లా అస్సలు ఉండదు. చాలా ఓపిక. అటు ఇటు అది చెప్పిన వాళ్ళు పితృలు చెప్పిన వాళ్ళ పరిస్థితి అంతేనా? ఇక ఇద్దరు తెలుస్తారు ఎవరండి. తర్వాత ఇప్పుడు చాలా మంది పార్టీ పెట్టిపోయిన వాళ్ళు ఇప్పుడు బయట ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపు వచ్చే వరకే ఫస్ట్ డిసెంబర్ తర్వాత 4-5 నెలలు అరే పార్టీ అయిపోయిందని పుకార్లు ఉట్టించేటప్పుడు చాలా మంది అరే అయిపోయింది ఎటు పోదా పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ అట్లే ఉన్నారు. ఎవరున్నారు? ఫస్ట్ నుంచి వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు కానీ ప్లస్ కమిట్మెంట్ ఉన్న వాళ్ళు కానీ నిజాయితీ పనులు ఉంటే ఉన్నాము, రాజకీయం పోతే పోయి ఇంకా అయిపోయి ఎండ్ అయ్యేది మనం కూడా వాళ్ళతో పాటు ఎండ్ అయ్యేది ఉన్న వాళ్ళు ఉన్నారు, పోయినరు. కొంతమంది పోలింగ్ సిద్ధమైన వాళ్ళు ఉన్నారు. బచాసిపోయిన నాయన మనం పోయింటే కష్టం ఉండే ఆగిపోయిన బేయలే అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి కొంతమంది అటువంటి వాళ్ళకు అపోహలు ఉంటాయి. పోవాలని ఆగిపోయిన వాళ్ళకు రకరకాల హైదరాబాద్ రావడం వల్ల అరే హైదరాబాద్ వచ్చింది బతికిచ్చారు అవి మనం పోయింటే కష్టం ఉండే, కొంచెం ఆలస్యమైంది మంచిగా అయింది అనుకున్న వాళ్ళకి ఏమైందంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నట్టుండే ఇటు పోదామా అటు పోదాం పంచాయతీ పెట్టించు ఉంటారు. ఈ మాటలు అక్కడ చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ ఏది చెప్పినా వీరు చెప్పిన వారు చెప్పినా ఇద్దరు మళ్ళీ ఆలోచన చేస్తారు, ఎవడైనా ఆలోచన చేస్తారు. వాళ్ళు కేసీఆర్ గారి మాట జవదాటారు హరీష్ రావు గారు. దీని వెనుక కేసీఆర్ ఏమైనా ఉన్నారా వాళ్ళ స్టేట్మెంట్ వెనుక? కాదు. ఇప్పుడు ఏమైందంటే ఇది మీరు అన్నారు కదా ఇందాక స్టార్ట్ అయింది ప్లీనరీ ముందు నుంచి. అందరూ ఏంటంటే పబ్లిక్ లో టాక్ ఎట్లా ఉందంటే మేము పోతా సొంతంగా పైసలు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని పోతాం, బండి పెట్టండి సార్ మేము పోతాం అనే వరకే ప్రతి ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో నాటి చూస్తారు కదా అరే మొత్తం ఇట్లా వెళ్ళిపోతుందిరా అని. ఏం చేద్దాం ఇప్పుడు ఒక పంచాయతీ పెడదాం వాళ్ళకి పార్టీ కథం అవుతుంది, లేదా కొట్లాడుతున్నారు, పార్టీ విడిపోతుంది, కొత్త పార్టీ వస్తుందని పుకారు ఉంటుందని చూసి తర్వాత సక్సెస్ అయిన తర్వాత దానికి కథనాలు గోడుగుడ్డు మీద ఈగలు పుట్టించారు. తర్వాత ఇప్పుడు ఇదంతా ఎక్కువైపోతుందని చెప్పి హరీష్ రావు గారు కరెక్ట్ టైంలో దానికి ఫుల్ స్టాప్ పెట్టిండు. అరే కార్యకర్తలు చెప్పేటలు కూడా ఎక్కువైండేమో ఆయన ఇదంతా కన్ఫ్యూజ్ వద్దు ఇదంతా ఫుల్ స్టాప్ పెట్టాలని పెట్టిండు. కానీ మాకు తెలుసు ఆయన అట్లా పని 27 నుంచి వరకు కొంచెం హరీష్ రావు మౌనంగానే ఉన్నారు కదా పార్టీ రిలేటెడ్ లేకపోతే యాక్టివిటీస్ లో. జనం కనిపించడానికి అట్లా మౌనంగా ఉండొచ్చు. అవసరమైన పనులన్నీ కూడా బాధ్యతగా చేసిండు ఆయన. ఇంటర్నల్ గా చాలా బాధ్యతగా చేసిండు. బయట కేటీఆర్ గారు సభాస్థలి అవన్నీ ఏర్పాటు చేసుకున్నా ఇంటర్నల్ గా ఎట్లా ఇంటర్నల్ ఏర్పాట్ల గురించి సభలో ఇన్వాల్వ్ చేయలేదు కదా హరీష్ రావు. సభాస్థలికి సంబంధించి పార్టీ అధ్యక్షుడు మొత్తం కేటీఆర్ చూసుకున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అది పార్టీ కార్యక్రమం. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యత ఏంది అంతా చూసుకునేది రావాలి కదా. పార్టీ ఆయనే కదా. కేసీఆర్ గారి తర్వాత పార్టీ నెక్స్ట్ కార్యనిర్వాహక అధ్యక్షుడే కదా. అధ్యక్షుడు అన్నప్పుడు అధ్యక్షుడిని పార్టీ ప్రోగ్రామ్ కు పార్టీ ప్లీనరీకి అధ్యక్షుడిని నెంబర్ 1 రాకుండా ఎట్లుంటే చెప్పండి. అంటే పార్టీ అడ్మినిస్ట్రేటివ్ సంగతి పక్కన పెడితే పార్టీ ప్రోగ్రామ్స్ ఎక్కువ హరీష్ రావు చూసుకున్నది కదా. ఇంతకు ముందు సభాస్థల్లో బీఆర్ఎస్ పార్టీ పెట్టిన పెద్ద సభలన్నిటి కూడా హరీష్ రావు చూసుకున్నారు. మేము 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాము. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలలో కొన్ని ఇంటర్నల్ గా కేటీఆర్ గారు అయితే హరీష్ రావు గారు ఎక్స్పెక్టేటివ్. ఇప్పుడు కేటీఆర్ గారు పార్టీ ప్రోగ్రామ్ పార్టీ అధ్యక్షుడు కనుక మెయిన్ కేసీఆర్ తర్వాత కార్యనిర్వాహక అధ్యక్షుడు కనుక ఆయన ఖచ్చితంగా పార్టీ ప్రోగ్రామ్ లో ఆయన ప్రొజెక్షన్ ఉండాలి. ఆయన తర్వాత నెంబర్ 1 అనేది జనంలో కార్యకర్తల విశ్వాసం కలగాల. అరే మన పార్టీలో యువ నాయకులు నెక్స్ట్ ఏ ప్రాబ్లం వచ్చినా పార్టీని ఇట్లా కాదుకోవడానికి హరీష్ రావు గారు ఉన్నారు.
ఇగో ఇంత పెద్ద నాయకులు ఉన్నారు, ఉద్యమం నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు అనేది కలుగుతుంది. కార్యకర్తలు కలవాలని ఉంటుంది. దానిలో ఆయన ఎక్కడో పార్టీ పెడతాడని అట్లా చేయడం అని చాలా సందర్భాలు చెప్పారు. వెనకటికి ఆంధ్రప్రదేశ్ లో అట్లా జరిగింది, మామకు అన్యాయం చేసిన అట్లా ఆ చెడ్డ పేరు అసలు వద్దు. నా జీవితాల్లో ఉంటే శరద్ పవార్ కూడా అట్లా జరిగింది. శరద్ పవార్ కూడా కేసీఆర్ గారు ఎంబడి ఉంటాము, లేదనుకుంటే నాకు చేతనైన రోజులు పని చేస్తా పార్టీకి, తర్వాత లేదనుకుంటే నేను కాముండగా అటువంటి పని మాత్రం చేయనని చెప్పి చెప్పడం జరిగింది. అట్లా చేయడు ఆయన. జరిగిందా చర్చలు